జెన్జీ డిక్షనరీలో కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త యాక్రోనిమ్స్ చాలా వస్తూ ఉంటాయి అన్నమాట. మనం వింటూ ఉంటాం ప్రతిరోజు ఫోమో అని. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఒక సోషల్ ఈవెంట్కి వెళ్ళకపోతే నేను మిస్ అయిపోతానేమో, ఈరోజు కాలేజ్కి వెళ్ళకపోతే మిస్ అయిపోతానేమో, లేదా ఆ సినిమా చూడకపోతే నేను చాలా మిస్ అయిపోతానేమో, దాన్నే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటాం అనమాట. అయితే కొత్తగా ఇంకొక యాక్రోనిమ్ బాగా ట్రెండ్ అవుతుంది. అదే ఫోఫో. ఫోఫో అంటే ఫియర్ ఆఫ్ ఫైండింగ్ అవుట్. మనం ఏదైనా చిన్న మెడికల్ ఇబ్బంది వచ్చిందనుకోండి, చిన్న పెయినో లేకపోతే ఎక్కడైనా మచ్చలో ఏదైనా వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ పెద్ద విషయం చెప్తాడో, అమ్మో నా హెల్త్కి ఏమైపోద్దో, అందువల్ల నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను అని చెప్పి ఆ ఫియర్ పెట్టుకోవడం అనమాట. అదేవిధంగా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, వెబ్సైట్ ఓపెన్ చేస్తే మన రిజల్ట్స్ కనిపిస్తే ఒకవేళ ఫెయిల్ అయిపోతామో ఆ భయం అనమాట. అంటే ఒక భయంతో దాన్ని ఫైండ్ అవుట్ చేయకుండా ఉండటం అనమాట. అదేవిధంగా ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఆ ఫోన్ కాల్ ఎత్తితే మనం ఏదైనా భయంకరమైన విషయం వినాల్సి వస్తేమో, మనం ఏదైనా దారుణమైన విషయం వినాల్సి వస్తేమో, కాబట్టి ఆ ఫోన్ కాల్ ఎత్తకూడదని చెప్పి ఇలా ఫోఫో ఫియర్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ అనే కొత్త యాక్రోనిమ్ బాగా ట్రెండ్ అవుతుంది జెన్జీలో. దాంతోపాటు మనం చూస్తే కొత్త కొత్త యాక్రోనిమ్స్ చాలా వచ్చేసాయి అనమాట. ఉదాహరణకి జోమో. జోమో అంటే జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ప్రపంచానికి దూరంగా ఉండి హ్యాపీనెస్ పొందటం అనమాట. డిస్కనెక్ట్ అయ్యి హ్యాపీగా ఎలోన్గా ఉంటాం అనమాట. దాన్నే జోమో అంటారు. దాంతోపాటు మోమో. మోమో అంటే మిస్టరీ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనమాట. ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది. మోమో అంటే మిస్టరీ ఆఫ్ మిస్సింగ్ అవుట్ మీనింగ్ ప్రాపర్గా ఏంటంటే, ఒక్కోసారి సిగ్నల్ లేకపోతేనో, లేకపోతే సర్వర్ డౌన్ అయిపోయో, మన ఇంటర్నెట్ పని చేయకపోవడం, వాట్సాప్ పని చేయకపోవడం ఏదైనా జరిగినప్పుడు, అమ్మో ఏదో అయిపోయింది, ఏదో మిస్టరీ జరిగిపోయింది, మనం ఏం చూడలేకపోతున్నాం, ఏమి అర్థం కావట్లేదు, ఏంటి మన పరిస్థితి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ రావట్లేదు, వాట్సాప్ రావట్లేదు, ఫేస్బుక్ రావట్లేదు, ఇలా ఆలోచించడం. దాన్నే మిస్టరీ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని చెప్పి కొత్త యాక్రోనిమ్ వచ్చిందనమాట. తర్వాత ఫోబో ఫియర్ ఆఫ్ బెటర్ ఆప్షన్స్ అనమాట. అంటే ఇంకా బెటర్ ఆప్షన్ వచ్చిందేమో అని ఇండెసివ్గా ఉంటాం, రకరకాల ఆప్షన్స్ ట్రై చేస్తూ ఉంటాం అనమాట. నాట్ ఫైనలైజింగ్ పర్టికులర్ ఆప్షన్. ఒక పర్టికులర్ ఆప్షన్ని ఫైనలైజ్ చేయకుండా ఇంకా బెటర్గా మనం ఏదైనా చేయొచ్చేమో, ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉంటాయేమని ఆలోచించడం అనమాట. దాన్నే ఫియర్ ఆఫ్ బెటర్ ఆప్షన్స్ ఫోబో అంటున్నారు. తర్వాత ఒక కొత్త యాక్రోనిమ్ ట్రెండ్ అవుతుంది. అదే ఫోడా. ఫియర్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. ఏ కొత్త పని స్టార్ట్ చేయాలన్నా, ఏ కొత్త పని చేయాలన్నా భయం అనమాట. దాన్నే ఫోడా అంటాం అనమాట. సో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, లేదా దీన్ని ఫెయిల్ అయిపోతామో, ఇలా భయం అనమాట. దాన్నే ఫోడా అంటాం. దాంతోపాటు ఫోబు ఫియర్ ఆఫ్ బీయింగ్ అన్లైక్డ్. అంటే ప్రజలు మనం జడ్జ్ చేస్తారేమో, ఇలా డ్రెస్ వేసుకుంటే ఏమైనా అనుకుంటారో, ఇలా బిహేవ్ చేస్తే ఏమైనా అనుకుంటారో, మనల్ని చూసి ఏమైనా అనుకుంటారేమో, లేదా సోషల్ ఈవెంట్స్లో మనం అందంగా లేవనో, ఇలా ఫియర్ ఆఫ్ బీయింగ్ అన్లైక్డ్. ఇది కూడా ఎక్కువైపోయింది, ఫోబు అంటాం. ఫియర్ ఆఫ్ బీయింగ్ అన్లైక్డ్ అనమాట. తర్వాత 4G ఫియర్ ఆఫ్ జాయినింగ్ ఇన్. సోషల్ యాంగ్జైటీ అనమాట. అంటే ఒక గ్రూప్లో జాయిన్ అవడానికో, ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేయడానికో, మనం తక్కువైపోతాము, లేదా మన భాష బాగోదు, లేదా మనం అందంగా లేవనో, ఈ విధంగా ఉంటుంది అనమాట. దాన్నే 4G అంటున్నారు అనమాట. అంటే ఫియర్ ఆఫ్ జాయినింగ్ ఇన్ అని. తర్వాత ఫోపా ఫియర్ ఆఫ్ పీపుల్ అరౌండ్. ఎక్కువ మంది క్రౌడెడ్ ప్లేసెస్లో లేదా హై ప్రెషర్ గ్రూప్స్లో ఉండడానికి ఒక భయం అనమాట. సో క్లాస్ రూమ్స్లో కానీ, పెద్ద పెద్ద థియేటర్స్లో కానీ, లేకపోతే ఎగ్జామ్ హాల్స్లో కానీ, పెద్ద పెద్ద గ్యాదరింగ్స్లో కానీ కొంచెం అనీజినెస్ కానీ, ప్రెషర్ కానీ ఫీల్ అవడం అనమాట. అదే ఫోపా. తర్వాత ఫోబా ఫియర్ ఆఫ్ బీయింగ్ అలోన్. అంటే ఒంటరిగా ఉంటాం, అంటే ఒక రకమైన కంటిన్యూస్ భయం, యాంగ్జైటీ. అలా కాకుండా జనంతో ఉండటం ఇష్టపడటం, దాన్నే ఫోబా అంటాం. సడన్గా ఒకసారి మన నిద్ర లేవగానే చాలా సైలెంట్గా ఎలోన్గా ఉన్న ఫీలింగ్ వస్తే, మనకి ఎవరు లేరన్న ఫీలింగ్ వస్తే, దాన్నే ఫియర్ ఆఫ్ బీయింగ్ అలోన్. ఇలాంటి ఎగ్జాంపుల్స్నే ఫియర్ ఆఫ్ బీయింగ్ అలోన్ అంటాం అనమాట. ఇలా జెన్జీలో కొత్త కొత్త పదాలు వచ్చేస్తున్నాయి, కొత్త కొత్త యాక్రోనిమ్స్ వస్తున్నాయి అనమాట. సో ఈ యాక్రోనిమ్స్ అన్నింటిలో కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఫోఫో. అంటే ఫియర్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ అనమాట.